హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మీరు చూడొచ్చు మార్కెట్ అయితే ఓపెన్ అయ్యి కంటిన్యూస్గా ఫాల్ అయితే అవుతుంది. నేను యాక్చువల్గా పొజిషన్ అయితే తీసుకున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ 9:18కి నేనైతే పుట్ సైడ్ పొజిషన్ అయితే ప్లేస్ చేశాను. 9:18 కంటే ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఇక్కడైతే నేను పొజిషన్ అయితే ప్లేస్ చేశాను. తర్వాత 9:29కి అయితే నేను పొజిషన్ ఎగ్జిట్ చేశాను. 9:29 అంటే ఎగ్జాక్ట్గా ఈ రెడ్ క్యాండిల్ అయితే నేను పొజిషన్ క్లోజ్ చేశాను. నేను ఎందుకు బై చేశాను అనేది నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అయితే ఓపెనింగ్ సమ్వేర్ 49,500 కింద అయితే ఓపెనింగ్ అయితే అయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లాస్ట్ 1 అవర్లో మార్కెట్ అయితే ఒక బయింగ్ మూమెంట్ అయితే అయింది. ఓకేనా. సో ఈ బయింగ్ మూమెంట్లో ఏంటంటే బయర్స్ ఉంటారు. ఓకేనా. ఇన్ కేస్ ఈ బయర్స్లో స్ట్రెంగ్త్ ఉంటే నెక్స్ట్ డే మార్కెట్ ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ 49,500 ఉంది కదా, దీనిపైన అయితే ఓపెనింగ్ అయితే అయింటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది కదా, ఈ బయర్స్లో స్ట్రెంగ్త్ ఉంటే మార్కెట్ని వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ చేపిస్తారు. ఓకేనా. సో ఈ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వలేదు, 49,500 కన్నా పైన మార్కెట్ ఓపెన్ అవ్వలేదు అంటే రీజన్ ఏంటంటే ఈ బయర్స్లో అంత స్ట్రెంగ్త్ లేదని అర్థం. ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ బయర్స్లో స్ట్రెంగ్త్ ఉంటే మార్కెట్ 49,500 కింద పైన ఓపెన్ అయింటుంది. ఓకేనా. ఇన్ కేస్ ఓవరాల్గా సెల్లర్స్లో స్ట్రెంగ్త్ ఉంటే ఏంటంటే సెల్లర్స్ 49,500 కన్నా కింద ఓపెన్ చేసే ట్రై చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నిన్న మార్కెట్ సెల్లింగ్లో ఉంది, కరెక్టా, సెల్లింగ్లో ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ సెల్లర్స్ వీళ్ళైతే ఉన్నారు కదా, వీళ్ళందరూ స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది, 49,500 పైన ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ బయర్స్లో నిజంగా స్ట్రెంగ్త్ ఉంటే ఈ సెల్లర్స్ని టార్గెట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు, మార్కెట్ని గ్యాప్ అప్ ఓపెన్ చేపిస్తారు. గ్యాప్ అప్ ఓపెన్ చేపిస్తే ఏమవుతుందంటే ఈ సెల్లర్ది స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మార్కెట్ కంటిన్యూస్గా పైకి వెళ్ళేకైతే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇన్ కేస్ మార్కెట్ 49,000 కన్నా కింద ఓపెన్ అయింది అంటే ఈ సెల్లర్స్లో స్టిల్ స్ట్రెంగ్త్ ఉందని అర్థం, ఈ బయర్స్ వీక్ ఉన్నారని అర్థం. ఓకేనా. 49,500 లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది కాబట్టి మనం ఏం కన్సిడర్ చేయాలంటే స్ట్రెంగ్త్ సెల్లర్స్లోనే ఉందని మనం అయితే కన్సిడర్ చేయాలి. సో స్ట్రెంగ్త్ సెల్లర్స్లో ఉన్నప్పుడు మనం పొజిషన్ అనేది సెల్లింగ్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఈ క్యాండిల్లో సెల్ చేసి ఉంటారో, ఓకేనా, వీళ్ళంతా స్టాప్ లాస్ ఎక్కడ ఇస్తారంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్యాండిల్ అయితే ఫాలో అయ్యి ఆల్మోస్ట్ ఎక్కడ వరకు ఫాలో అయింది, 49,280 దాకా ఫాలో అయింది. ఓకేనా. ఇప్పుడు ఈ క్యాండిల్లో ఎవరైతే సెల్ చేసి ఉంటారో, లేకపోతే లాస్ట్ 1 అవర్లో ఇక్కడ ఎవరైతే సెల్ చేసి ఉంటారో, లేకపోతే ప్రీవియస్ డేస్ సెల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ 49,500 లెవెల్ పైన మాత్రమే స్టాప్ లాస్ అయితే ఇస్తారు. ఓకేనా. ఇప్పుడు ఈ సెల్లర్స్ని స్టాప్ లాస్ ఇచ్చేయాలంటే మార్కెట్ ఇక్కడ ఇంకా 49,500 పైకి అయితే వెళ్ళాలి. ఓకేనా. సో బయ్యర్స్కి ఇక్కడ ఇంకా 49,500 పైకి మార్కెట్ని తీసుకెళ్లే అంత దమ్ము ఉంటే మార్కెట్ డైరెక్ట్గా గ్యాప్ అప్పే ఓపెన్ చేసేవాళ్ళు. ఓకేనా. మార్కెట్లో అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి, బయ్యర్స్లో అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి మార్కెట్ అనేది 49,500 లెవెల్ కన్నా కింద అయితే ఓపెన్ అయింది. సో అందువల్లే బయర్స్లో వీక్నెస్ ఉంది కాబట్టి నేనేం చేశానంటే ఎగ్జాక్ట్గా ఇక్కడైతే నేనైతే సెల్ చేశాను. ఓకేనా. సెల్ చేసి స్టాప్ లాస్ అయితే 150 పాయింట్స్, ఓకే, టార్గెట్ అయితే 150 పాయింట్స్ అయితే నేను ప్లేస్ చేశాను. ఓకేనా. 150 పాయింట్స్. ఓకే. సో 150 పాయింట్స్ అంటే నేను చెప్తాను ఇది ఇండెక్స్లో 150 పాయింట్స్. ఓకేనా. మనకు ప్రీమియంలో ఈ 150 పాయింట్స్ మార్కెట్ ఫాలో అయినప్పుడు ప్రీమియం ఎంత అయితే మనకు వస్తుందో అంత ప్రీమియంని మనం అయితే బుక్ చేస్తాం. ఓకేనా. సో నేను ఇక్కడైతే సెల్ చేశాను, ఎగ్జాక్ట్గా ఇక్కడైతే నేను ఎగ్జిట్ చేశాను. ఓకేనా. సో అది లాజిక్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.